ఎప్పుడూ భగవంతుని గురించి చింతన చేసి 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 చిట్ట చివర ఆ భగవంతుని యందే కలిసిపోయేటట్టుగా ఓ కృష్ణా నన్ను అనుగ్రహించు అని కుంతీదేవి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన అనేటటువంటిది ఎంత శక్తివంతమంటే ఆ ప్రార్థన చేసినప్పుడు ఒక్కొక్కసారి దేవతలందరూ కూడా ఆశ్చర్యపోయి దేవతలు కూడా అయోమయావస్థకి గురైపోయి ఇప్పుడు మనం ఏం చెయ్యాలి అని తెల్లబోయేటట్టుగా దేవతల్ని కూడా నిలబెట్టేసినటువంటి ప్రార్థనలు ఉన్నాయి లోకంలో. ఒకప్పుడు గజేంద్రుడు చేశాడు ప్రార్థన. ఆయన గజేంద్రమోక్షణ ఘట్టంలో చేసినప్పుడు ఆయన ఎవరిని పిలుస్తున్నాడో ఎవరికీ తెలియలేదు. 33 కోట్ల మంది దేవతలు లేచి నిలబడ్డారు. ఎవ్వని చేజనించు జగమెవ్వని లోపల నుండి లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూలకారణంబెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు సర్వము తానయైన వాడెవ్వడు వాని ఆత్మభౌ ఈశ్వరునే శరణంబు వేడెదన్ అన్నాడు. ఎవరిలోంచి ఈ జగత్తంతా వస్తోంది, ఎవరి యందు ఈ జగత్తు నిలబడుతోంది, ఎవరి యందు ఈ జగత్తు లయమైపోతోంది, ఎవరు ఈ లోకములనన్నిటినీ కూడా తేజోరూపుడై కాపాడుతున్నాడు, అటువంటి వాడెవరో వాడు నన్ను రక్షించుగాక అన్నాడు. ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాడు ఆయన? ఎవరెళ్ళాలి? ఇంతమంది దేవతలు లేచి నించున్నారు. ఎవరెళ్ళాలో అర్థం కాలేదు. అందరూ కూర్చున్నారు. రక్షించడం అనేటప్పటికి రావలసిన వాడెవరు? శ్రీ మహావిష్ణువు రావాలి. అందుకే నిన్ను నువ్వు మరిచిపోయి రావాలి అని నిబంధన పెట్టి శరణాగతి చేస్తే మహానుభావుడు ఎక్కడో అల వైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌధంబుదాపల మందార వనాంతరమృతతర ప్రాతేందుకంతోపలోత్పల పర్యంకరమా వినోదియగు ఆపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ అన కుయ్యాళించి సంరంభి అయి పరిగెత్తురాలా అంటే ఒకానొకప్పుడు భక్తుడు చేసినటువంటి ప్రార్థన దేవతలందరూ కూడా తెల్లబోయి నిలబడేటట్టుగా చేసింది. ఆర్తితో భగవంతుణ్ణి ఉద్దేశించి చేసినటువంటి ప్రార్థన భగవంతుణ్ణి కదిపేస్తుంది. కదిపి ఉత్తర క్షణంలో తీసుకొచ్చి భక్తుడి ముందు నిలబడేటట్టుగా చేస్తుంది. ప్రార్థన అంత శక్తివంతము. త్రికరణ శుద్ధిగా భగవంతుణ్ణి ప్రార్థన చేసేవాడు ఉంటే ఆయన జోక్యం చేసుకుని ఎవరినైనా సరే ఎప్పుడైనా సరే కాపాడడానికి సంసిద్ధుడై ఉంటాడు. కానీ పిలిచేటప్పుడు మాత్రం వాడు ఉన్నాడన్న నమ్మకంతో ప్రార్థన చెయ్యాలి. అందుకే జీవితంలో ఎప్పుడూ మర్చిపోకూడని విషయం ఏది అంటే ప్రార్థనతోటే రోజు ప్రారంభం కావాలి, ప్రార్థనతోటే రోజు పూర్తయిపోవాలి. రాత్రి పడుకుంటున్నాను అనుకోండి నిద్రపోవడానికి, ఇంకా నేను ఆ రోజు చేస్తున్నటువంటి కార్యకలాపాలన్నీ కూడా సమాప్తమైపోతున్నాయి కాబట్టి ప్రార్థన చేసి నిద్రపోవాలి. ఏమిటి ప్రార్థన? నోరు విప్పి ఏమీ చెప్పక్కర్లేదు. ఒక్కసారి శివా 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 అని 11 మార్లు పలకాలి. ఎందుకంటే నిద్రాకాలిక సుఖాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమశివుడు. నిద్ర లేచేటప్పుడు శ్రీహరి 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 అంటూ లేవాలి. నిద్ర పోయేటప్పుడు 11 మాటలు శివనామం చెప్పి పడుకోవాలి. ఇక పడుకున్నాడా ఇక ఇతర మాట మాట్లాడకూడదు. శివనామం చెప్పి నిద్రపోయి శ్రీహరినామంతో నిద్రలేచిన వాడు ఎవరు ఉంటాడో వాడు నిద్రపోయినటువంటి నిద్ర సమాధి స్థితి అవుతుంది. అదంతా కూడా వాడు తపస్సులో సమాధిలో ఉండి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని కోరిన వాడైపోతాడు. లౌకిక నిద్ర అవదది. అందుకే నిద్రా సమాధి స్థితి సంచార పదయో ప్రదక్షిణ విధి స్తోత్రాణి సర్వాగిర యద్యత్ కర్మ కరోమి తత్తదఖిలం శంభో తవారాధనం అంటారు శంకర భగవత్పాదులు. నిద్రా సమాధి స్థితి ఎప్పుడు 11 మాటలు శివనామని చెప్పి పడుకుంటే. అందుకే లోకంలో ప్రార్థనా శ్లోకాలు వచ్చినన్ని మనకి ఎక్కడా కూడా అంతకన్నా ఎక్కువ స్థాయిలో అసలు ఎక్కువ సంఖ్యలో ఇతర శ్లోకములు కనపడవు. ఎక్కడ మీరు వాంగ్మయం పరిశీలించండి, ఆపద వచ్చింది అనేటప్పటికీ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తారు. ఆయన కన్నా సర్వజ్ఞుడు, ఆయన కన్నా దక్షుడు, ఆయన కన్నా రక్షణ ఇవ్వగలిగినటువంటి వాడు లోకంలో ఉంటాడు. ఆశ్చర్యం ఏమిటంటే ఈ ప్రార్థన మౌనంగా ఉంటుంది. కొన్ని సమయాల్లో ఏ విధమైనటువంటి శ్లోకము ఉండదు. ఏమీ ఉండకుండా అక్కడికి వెళ్ళడమే ప్రార్థన అవుతుంది, అక్కడ పడిపోవడమే ప్రార్థన అవుతుంది. అమ్మవారి విషయంలో
నోటితో ఏమీ చెప్పక్కర్లేదు. అమ్మవారి దగ్గర నేల మీద పడిపోతే చాలు, అదే ప్రార్థన. అమ్మవారి సన్నిధానంలో ఆ విశేషం ఉంటుంది. అయితే ఆడవారు మాత్రం నేల మీద పడకూడదు. పంచాంగ నమస్కారం ఒక్కటే చెయ్యాలి. మోకాళ్ళ మీద మోచేతుల మీద వంగి తల భూమికి తాటించాలి తప్ప ఎట్టి పరిస్థితులలోనూ కూడా ఆడదాని శరీరం పూర్తిగా నేలకి తగలకూడదు. కాబట్టి నేలకి తగిలేటట్టుగా నేల మీద పడి ఆడవాళ్ళు నమస్కారం చేయకూడదు. అది పురుషుడు ఒక్కడే చేస్తాడు. భగవతి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రణిపాతము చాలు, నేల మీద పడిపోతే చాలు. రామాయణంలో సీతాదేవి గురించి చెప్తూ రాక్షస స్త్రీలు అంటారు, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ అలమేషా పరిత్రాతుం రాక్షసో మహతో భయాత్. ఒక దేవాలయానికి వెడితే మౌనం పాటించి సాష్టాంగ నమస్కారం చేస్తే చాలు, మీరు అన్ని ప్రార్థనలు పూర్తి చేసేసినట్టే. అందుకే ఒక్కొక్క చోటికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కలా ఉంటాయి నమస్కారాలు. ఒక పీఠాధిపతి దగ్గరికి వెళ్ళారనుకోండి, పీఠాధిపతి అంటే నా ఉద్దేశంలో శంకరాచార్య స్వామి వారి వంటి మహాపురుషులు పెట్టినటువంటి పీఠాలు, అటువంటి పీఠాధిపతుల దగ్గరికి వెళ్ళి నమస్కారం చేశారనుకోండి, చేసినప్పుడు 4 మార్లు చెయ్యాలి. నారాయణ 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 అంటూ 4 మాటలు చెయ్యాలి. వారు ఇది నారాయణ స్మృతం, నారాయణ 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 అంటారు. ఎందుకని? వారు జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అనబడేటటువంటి 3 అవస్థలు దాటి తురీయమునందుంటారు. అందుకని వారికి 4 నమస్కారాలు. భగవంతుడి దగ్గరికి వెళ్ళామనుకోండి, 3 పర్యాయాలు నమస్కారం చేయాలి. 3 అంటే 3 సత్యమునకు సంకేతం. తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళారనుకోండి, ఒక్కటే నమస్కారం, ఒక్క నమస్కారం చాలు, వాళ్ళు ప్రీతిపాత్రులు అవుతారు. మౌనం, ఏమీ మాట్లాడకుండా దేవాలయ ప్రవేశం చేసిన లగాయితూ దేవాలయం బయటికి వచ్చే వరకు భగవత్ సంబంధం తప్ప ఇతర మాటలు మాట్లాడకూడదు. మీరు మధ్యలో మాట్లాడారనుకోండి, అక్కడికి పోతుంటుంది అది. అలా నమస్కారమునందు మౌనము, నమస్కారం చేసినంత మాత్రం చేత ఈశ్వరుడికి అది ప్రార్థనగానే వెళ్ళిపోతుంది. అలాగే కొన్ని క్షేత్రములలోకి ప్రవేశమే చాలు, అది మీకు ఈశ్వరుడి పట్ల చేసిన ప్రార్థనగా స్వీకరిస్తాడు. శ్రీకాళహస్తి క్షేత్రం ఉందనుకోండి, ఏమీ అడగక్కర్లేదు. శ్రీకాళహస్తి క్షేత్రంలోకి వెళ్ళి కాళహస్తీశ్వరుడికి జ్ఞానప్రసూనాంబకి నమస్కారం చేసి బయటికి వచ్చేసారనుకోండి, జీవితం పొద్దు వాలిపోతున్నప్పుడు అంటే ఆఖరి ఊపిరిలో కాళహస్తీశ్వరుడు భగవన్నామాన్ని పలికిస్తాడు. పలికించి వీడు చిట్ట చివరి ఊపిరిలో భగవన్నామం పలికాడు అన్న పుణ్యాన్ని కట్టపెట్టి మోక్షం ఇస్తాడు. అందుకే ఇప్పటికీ శాస్త్రాలలో ఒక నియమం ఉంది. కోటేశ్వరరావు గారు అబద్ధం చెప్పారు అని మీరు అనుకుంటే శ్రీకాళహస్తి వెళ్ళినప్పుడు పండితులను అడగండి. 365 రోజులు నేను కాళహస్తి క్షేత్రం యొక్క పొలిమేర దాటను అని నిర్ణయం చేసుకుని శ్రీకాళహస్తి క్షేత్రంలో 365 రోజులు ఉండిపోయి 365 రోజులు కాళహస్తీశ్వరుడి యొక్క జ్ఞానప్రసూనాంబ, గణపతి, దక్షిణామూర్తుల యొక్క దర్శనం చేసిన వాడు ఎవరుంటాడో వాడికి మోక్షమే. కాళహస్తి వాసము సంవత్సరం చేస్తే చాలు, మోక్షం ఇచ్చేస్తాడు.